దరిద్రాలు మాకే అయితే అన్నట్టు పంచర్ అయిపోయింది. సో బండి పంచర్ అయిందనమాట. ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం పంచర్ కొట్టడానికి. అది దరిద్రాలు అవ్వకుండా ట్రిప్ కాదమ్మా పక్క, అదైతే ఫిక్స్, ఇంకేం చేయలేం. ఎక్స్పీరియన్స్ లంగపల్లి నావిన్స్. హాయ్ గైస్, అది ఇప్పుడే పంచర్ వేయించుకున్నాం సక్సెస్ఫుల్గా. పంచర్ వేయించుకొని స్టార్ట్ అయినాం తిరగడానికి మొత్తం లోపల వచ్చాం. చూడండి ఏం లేదన్నట్టుందిరా. నువ్వు పోనీ నేను Hi guys, so finally we came to the beach of Vizag beach. బీచ్ అయితే ఇచ్చి పాడుంది లుక్ నిజంగా. అసలు చాలా సేపటి తర్వాత వచ్చాము ఇక్కడికి. We felt very like very సుకూన్ ఫీల్ అవుతుంది. We came to the Vizag beach అన్నమాట. Everyone are here. అరే వాటే వ్యూరా, వాటే వ్యూ. నువ్వు పోనీ వ్యూ సంగతి. Hi guys, we came to Kailasgiri అన్నమాట. సో లొకేషన్ అయితే సెట్ ఉంది, ఫుల్ ఆన్ ఫారెస్ట్ వైబ్స్. మెల్లమెల్లగా ఒక్కొక్కరం ఎక్కుతున్నాం. సో అరే ప్రాడక్ట్ ఎక్స్పైరా. హాయ్ గైస్, వీఆర్ గోయింగ్ టు రోప్ వే ఆఫ్ కైలాసగిరి అన్నమాట. మెల్లగా వెళ్తున్నాం ఎక్కడానికి. హాయ్ గైస్, సో మేము ఇప్పుడు రోప్ వే ఎక్కుతున్నాం అనమాట. కైలాసగిరి ద రోప్ వే, వీ హ్యావ్ టు గో టు అప్ అనమాట. సో ఇక్కడ మా అందరు ఫ్రెండ్స్ అందరూ ఒక లైన్ వైజ్ గా వస్తున్నారు అప్ అనమాట. చూద్దాం ఎలా ఉంటుందో. We came to the rope way. ఇలా మమ్మల్ని పైకి తీసుకెళ్తారు అనమాట. తీసుకెళ్ళి ఫ్రెండ్స్ ఆర్ ఆల్ వెయిటింగ్. ఇక్కడ అదైతే వచ్చింది. సో ఎక్కుతున్నాం. ఫైనల్లీ ఎక్కాం గైస్, వెళ్తున్నాం. చిన్నగా దానికన్నా భయపడ్డారు. తీరా వదిలేసి నిలబడితే ఏమైనా అవుతారా? ఏం కాదు, సస్తం అంతే. కింద చూడండి, ఏముంది కింద చూడండి రా. ఏముందిరా కింద? అరే నేను శంకరాన్ని చూస్తారా? కింద చూడు. ఆక్రోఫోబియా ఏం కాదు. పవన్ ఇక్కడ నుంచి వ్యూ సెట్ అండి. రావాలి ఒకసారి ఇట్లా. ఈయన ఎందుకు కూర్చోబెట్టిరా మరి ఇటు? ఎందుకు ఏముందిరా? బాట్ హైట్ బాట్ అంటే సెల్ఫీ తీపే. హాయ్ గైస్, సో ఇప్పుడు ఏంటంటే మేము ఒక 1080 పార్క్ వచ్చామన్నమాట. ఇక్కడ ఒక షిప్ ఉంది. ఆ షిప్ కనిపించదు అనుకుంటాం మీకు. జూమ్ చేస్తే ఇక్కడ ఒక షిప్ ఉంటది. ఆ షిప్ కనిపిస్తుంది. ఓ రామా, ఆగో షిప్. ఈ షిప్ అనమాట. సో ఆ షిప్ బ్యాక్ బంగ్లాదేశ్ నుంచి ఆ షిప్ కొట్టుకొని వచ్చేసిందంట. సో ఆ పార్క్ వచ్చాం, ఎంజాయ్ చేస్తున్నాం. సో మేము వైజాగ్ ఫిష్ హార్బర్కి వచ్చామన్నమాట. ఇక్కడంతా మొత్తం చేపలు రండి. ఇక్కడంతా ఎండు చేపలు, ఇదంతా ఎండు చేపలే. ఇదంతా ఉండి అంతా మొత్తం ఎవరి వ్యాపారం ఎవరి బిజినెస్ ఆడిది మొత్తం. ఇక్కడ ఉన్నాం మొత్తం. ఇక్కడంతా నిన్నుకోరి షూటింగ్స్, మా షూటింగ్స్, నిన్నుకోరి షూటింగ్స్ ఇవన్నీ ఇక్కడే జరిగినాయి. సో ఫీల్స్ వెరీ హ్యాపీ. చాలా బాగుంది వైజాగ్. ప్రతి ఒక్కటి బీచ్కి దగ్గరలో, అన్ని చుట్టూ చాలా బాగుంది. సో ఫైనలీ మేము రాహుల్ సాయి పుట్టి పెరిగిన స్థలంకి వచ్చాం. పుట్టి పెరిగిన చిన్నప్పుడు
ఇక్కడే పుట్టి పెరిగింది అనమాట. సో వైజాగ్ నైట్ వ్యూ బీచ్ కి వచ్చాం. ఎంత సుకూన్ ఉందంటే లిటరల్లీ మైండ్ లో టెన్షన్ ఉండని ఏముండి చాలా పీస్ఫుల్ గా ఉండొచ్చు. అసలు ఎన్నైనా గొడవలు ఉండని ఎంత హ్యాపీగా ఉందంటే పోయి టెన్షన్ మర్చిపోయి అసలు ప్రశాంతంగా ఏం అవసరం లేదు, మర్చిపోవచ్చు ఇక్కడే అంతే అట్లుంది. యా సో ఇక్కడ తింటాం, ఇప్పుడే ఫుడ్ తింటాం. సో తింటాం ఇక్కడ, తినేసి నైట్ గా కొంచెం సేపు రిలాక్స్ తిరిగి ఉన్నాం, రిలాక్స్ అయిపోయి వీల్ గో టు ద రూమ్స్ అంటే ఆ తర్వాత. సో చూడండి జూమ్ చేస్తాం, ఎంత బాగుందంటే లైఫ్ ఎండ్ అయిపోతే ఓకే పర్లేదు అనిపించింది. హాయ్ గైస్, సో మేము ఇక్కడ వాటర్ ఎంజాయ్ చేస్తున్నాం, కాళ్ళ కిందకి వస్తుంది. అట్లానే షాడో ఇప్పుడు వస్తాయి చూడండి, మస్తు చల్లగా ఉంటుంది నీళ్ళు. వస్తుంది కమౌంట్ సరే టైంకి రమ్మంటే రాదు, ఇది రమ్మంటే రాదు టైం. వచ్చింది నీ అమ్మ, ఇంకోటి వస్తుంది. రావే వచ్చింది నీ అమ్మ కాలు దాకా వచ్చి వెళ్ళిపోతుంది. నా కాళ్ళు ఏడు తడవలేదు, తడిచిన చాలా సార్. నేనమ్మ వస్తున్నాయి ఇలా వచ్చింది నీ అమ్మ. ఒక్కటే రండ్రా. వచ్చినాయి కదా ఫైనల్ కాల్ దగ్గర. స్టార్ట్. ఎలా అనిపించింది?